రెండవ సామ్యుయేలు గ్రంథం రెండో సామ్యుయేలు గ్రంథం 16వ అధ్యాయం. హల్లెలూయా. రెండో సామ్యుయేలు గ్రంథం 16వ అధ్యాయం. తీసారా? యా, కొంచెం ఎమోషనల్గా లైక్ వాడుక భాషలు చదవండి. ఇది స్క్రిప్చర్ లాగా చదవకండి, డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం ఆలోచించి అందరు ఆ ఒక పొజిషన్లో చదవండి. కొంచెం సౌండ్ వేరేలా. థ్యాంక్ యూ జీసస్. సో ద బుక్ ఆఫ్ సెకండ్ సామ్యుయేల్ చాప్టర్ 16, 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడును గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు ఫిఫ్త్ వర్డ్స్. రాజైన దావీదు, నెక్స్ట్ చదవండి. బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడును గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. సో రాజైన దావీదు బహీరీము దాపునకు, అంటే దాపు అంటారు కదా, ఒక స్థలం దగ్గరికి వెళ్ళాడంట. కొంచెం బేస్ తక్కువ, దగ్గరికి వెళ్ళాడంట. సో బహీరీము దాపునకు వచ్చినప్పుడు దావీదు, అందరికి తెలుసా లేదా? దావీదు అందరికి తెలుసా? ఎవరు దావీదు? రాజు. దేనికి రాజు? మన భారతదేశానికా? ఇజ్రాయేలు దేశానికి, రైట్. సో ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నాడు అప్పట్లో దావీదు. సో ఆ రాజైన దావీదు వాళ్ళు ఒక చోటకి వెళ్తున్నారంట. ఆ చోట పేరు బహీరిము. ఆ ప్రదేశానికి దాపునకు వచ్చారంట. కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమ్మి, ఒకసారి అనండి గట్టిగా, రైట్. సో ఈయన ఎవరు అంట? సౌలు. అంటే ఇంత ముందుకు రాజుగా ఎవరైతే ఉన్నారో ఆ రాజు కుటుంబంలో నుండి వచ్చిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు షిమ్మి అనునొక్కడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును ఏం చేస్తున్నాడంట? శపిస్తున్నాడంట. అంటే దావీదు ఒక రాజ్యం, దావీదు ఒక రథాలు, దావీదు కింగ్ కాబట్టి ఆ రాజుల వెంట మంత్రులు, సైనికులు, గుర్రాల రథాలు అవన్నీ ఉన్నాయంట. ఆ రాజైన దావీదుతో పాటు ఈ గుర్రాలు, రథాలు, తర్వాత సైనికులు, తర్వాత మంత్రులు వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారంట బహీరీము అనే దాపునకు వచ్చినప్పుడు. సో వెనుక నుండి ఒక వ్యక్తి, ఆయన సౌలు కుటుంబీకుడు. సౌలు అంటే ఎవరు? ఇంతకు ముందుకు ఉన్న రాజు, అంటే దావీదుకు ముందుగా ఉన్న రాజు. ఆ రాజు యొక్క కుటుంబీకులలో ఒక వ్యక్తి, ఆయన పేరేం పేరు? షిమ్మి అను ఒకడు ఏం చేస్తున్నాడంట? దావీదును శపిస్తున్నాడంట. హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడంట? దావీదు ఏం చేస్తున్నాడు? వెరీ గుడ్. సో దావీదు శపిస్తున్నాడా? షిమ్మి శపిస్తుందా? రైట్. షిమ్మి దావీదును శపిస్తున్నాడు. సో ఆ ప్రదేశం అసలు ఎలా ఉంది శపించడానికి? దావీదు ఒక్కడే ఉన్నాడా? లేదు. దావీదుతో పాటు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ దేశంలో ఉన్న సైనికులు, మంత్రులు, గుర్రము రథాలు, వాళ్ళన్ని బ్యాచెస్ అంతా కూడా దావీదుతో పాటు ఉన్నాయి. ఆ టైంలో కూడా ఈ షిమ్మి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంట? దావీదును అంటే ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి! ఎవరో ఒకరు ఉంటేనేమో శపిస్తే ఓకే, బట్ ఎప్పుడు ఏ సమయంలో శపిస్తున్నాడు షిమ్మి అనే వ్యక్తి దావీదును? సో దావీదు అంతా సైన్యం అంతా అక్కడనే ఉంది. అప్పటికి కూడా షిమ్మి భయపడుతున్నాడా? భయపడట్లేదు. భయపడకుండా ధైర్యంగా ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. ఆ శాపించ మాటలు ఏంటివో చూద్దాం.
నెక్స్ట్ 6 వచ్చేద్దాం. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చెను. ఇంకేం చేస్తున్నాడు? శపిస్తూ రాళ్ళని పట్టుకొని కొడతా ఉన్నాడు. ఎవరిని? దావీదును ప్లస్ దావీదు యొక్క సైన్యాన్ని. ఎవరు అంటే ఎంత ధైర్యం కలిగిన వాడు? ఐ పీపుల్ గెటింగ్? అర్థమవుతుంది అందరికీ? ధైర్యం ఉందా లేదా ఈ వ్యక్తికి? ఎవరు ఈ వ్యక్తి? సౌలు కుటుంబీకుడుగా ఉన్న వ్యక్తి. అంతకుముందుకు అంటే దావీదు ముందుగా ఉన్న రాజు, వాళ్ళ కుటుంబంలో ఉన్న షిమ్మీ, ఆయన ఏ విధానంలో ధైర్యవంతుడో చూడండి. దావీదును కొడుతున్నాడు, దావీదుని శపిస్తున్నాడు, దావీదు సైన్యాన్ని కూడా రాళ్ళతో కొడుతున్నాడంట. దేంతో 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 సమ్టైమ్ దావీదు పోరాడినట్టుగా షిమ్మీ పోరాడుతున్నాడు దావీదుతో. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ డోంట్ నో. సో దావీదు గొలియాతును చంపి దావీదు రాజు అయ్యాడు. దేంతో? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అదే రాళ్లతో షిమ్మీ అనే వ్యక్తి దావీదును కొడుతున్నాడు, దావీదు యొక్క సైన్యాన్ని కొడుతున్నాడు. చచ్చిపోతారా? దావీదు ఒక సైన్యము, గుర్రముల రథములు, ఖడ్గాలు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈయన ఏం చేస్తున్నాడు? ఒక్కడొచ్చి ఏం చేస్తున్నాడు? రాళ్ళతో కొడుతున్నాడంట. చచ్చిపోతాడు దావీదు. నేను అప్పుడు రాజు అవుతాను, లేకపోతే ఇంకా నేను అనుకున్న వ్యక్తి రాజు అవుతాడు అన్నట్టుగా ఈయన ఇంటెన్షన్తో రాజును ప్లస్ రాజు యొక్క సైన్యాన్ని రాళ్ళతో దేంతో కొడుతున్నాడు? వాళ్ళ సైన్యం అంతా కూడా ఖడ్గాలు ధరింపజేసుకొని పెద్ద పెద్ద లైక్ దే ఆర్ వెరీ హ్యూజ్. దే ట్రైంగ్ టు సెల్ఫ్ డిఫెన్స్ లాగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక వచనం చూద్దాం, ఏం ఖర్చు చేస్తున్నాడో చూద్దాం. ద వర్స్ నెంబర్ 70. ఈ షిమ్మీ రైట్. నరహంతకుడా, దుర్మార్గుడా. నేను అందుకే ఫస్ట్ చెప్పిన అలా వాక్యం చదివినట్టు చదవకండి. ఇప్పుడు ఎలా తిడుతున్నాడు? ఎలా తిడుతున్నాడు? అరే దుర్మార్గుడు అరే అని అంటారు కదా. స్వయమేమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా. The curses was given by someone to David. వాళ్ళని తిట్టారా మిమ్మల్ని? అలా కాకపోయినా కనీసం ఇంకే వేరేలాగా అయినా ఎంతమంది ఆ తిట్లు భరించారు, తిన్నారు? ఎవ్రీవన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తిట్లు తిన్నందుకు ఒకసారి క్లాప్స్ కొడదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా. నెక్స్ట్ చీపోగా చీపో. దట్స్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. చీపో అని అంటారా? తిడతాప్పుడు అలానే అంటారా? చీపో అన అంటే షిమ్మీ అనే ఆ వ్యక్తి దావీదును శపిస్తూ దుర్మార్గుడా, నరహంతకుడా అని తిడుతూ చీ పో అని అంటూ ఏమంటున్నాడు? నీ వేల వలెనని నువ్వు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యము అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నువ్వు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. సో రాజును ఏమని శపిస్తున్నాడు? ఇంకా సౌలు యొక్క కుటుంబాన్ని నువ్వు చంపేశావు. ఒకరోజు వాక్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సౌలు కుటుంబంలో ఉన్న 7 మంది అనుకుంటాను, వాళ్ళందరినీ దావీదు ఏం చేస్తాడు? చంపిస్తాడు. మీకు గుర్తుందో లేదో, నేను వాక్యం చెప్పాను ఇది. సో ఆ ఒక పగను బట్టి సౌలు కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తి ఏమంటున్నాడు? సో దావీదు ఒక రాజ్యంలో దావీదు ఒక రాజుగా ఉన్నప్పటికీ ఆ ఒక వ్యక్తి ఏమంటున్నాడు? సౌలు యొక్క కుటుంబంలో ఉన్న ఇంతమందిని చంపించావు, నువ్వు నరహంతకుడవి, నీకేమైనా కనికరం ఉందా? నీ రాజ్యం ఏమన్నా దైవరాజ్యమా? సో యెహోవా నిన్ను శపించమని నాకు సెలవిస్తున్నాడు అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంట? శపిస్తున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? శపిస్తున్నాడు. ఎవరిని శపిస్తున్నాడు? ఎవరు? షిమ్మీ దావీదును శపిస్తున్నాడు. దావీదు ఏ పొజిషన్లో ఉన్నాడు? పొలిటికల్ లీడర్, ఈజ్ అ కింగ్ పొజిషన్లో దావీదు ఉన్నాడు. ఈ షిమ్మీ అనే వ్యక్తి కుక్క పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. నేను అంటలేను, ఆయన అంటున్నాడు. చూద్దాం. సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు నగు నేను శపింపనేలా
నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను. నేను ఆ రాజ్యములో అంటే దావీదు ఒక కింగ్డంలో దావీది సైన్యములో ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడు? దావీది సైన్యములో ఉన్న ఒక వ్యక్తి ఏమంటున్నాడు? ఈ చచ్చిన కుక్క, నా ఏలిన వాడవను రాజవగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నువ్వు ఒక్క మాట ఆజ్ఞయి, ఖడ్గంతో వాని తల నరికి వాని ఛేదించేసి వస్తానన్నాడు. జస్ట్ వన్ వర్డ్, ఒక్క వర్డ్ చెప్పు, కింగ్ నా ఏలినవాడ ఒక్క మాట ఇవ్వు, వాని చంపేసి వాని తల నరికి నీ దగ్గర తీసుకొస్తా అంటున్నాడు. ఏమంటాడు? వాడు చచ్చిన కుక్క, ఈజ్ నాట్ లివింగ్ డాగ్. అంటే ఆ కుక్క కూడా స్టిల్ బ్రతికిలేదు. కుక్క అంటున్నాడా? చచ్చిన కుక్క అంటున్నాడు. అంటే ఇన్ ద సైట్ ఆఫ్ దట్ మ్యాన్, ఆ మనిషి యొక్క దృష్టిలో ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఈ సైనికుని యొక్క దృష్టిలో షిమ్మి అనే వ్యక్తి ఎలా ఉన్నాడు? చచ్చిన కుక్కలే నీ మీద అరుస్తాయి, ఈవెన్ బ్రతుకున్న కుక్కలు కాదు. ఆర్ యు పీపుల్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? హల్లెలూయా. ఎవరు అరుస్తారు? అరుస్తున్నారంటే ఎవరితో సమానం? వాళ్ళు ఈవెన్ కుక్కలు కాదు, వాళ్ళు చచ్చిన కుక్క. నా ఏలినవాడ ఒక్క మాటి వాడిని చంపేస్తా, వాని తల నరికి నీ దగ్గర. ఎందుకో వాడు శపిస్తున్నాడా? నిన్ను శపిస్తాడా? నీ గురించి వానికి తెలుసా అసలు? సో దుర్మార్గుడని నరహంతకుడా నిన్ను శపిస్తున్నప్పుడు హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ప్లేస్? నేను ఈ పొజిషన్లో ఉండి వాడిని చంపకుందునా? నేను ఖచ్చితంగా చంపుతా, కానీ ఒక్క మాట సెలవి. ఎన్ని సినిమాలు చూసారు అట్లా? వన్ వర్డ్, జస్ట్ ఐ వాంట్ పర్మిషన్ ఫ్రమ్ యూ టు కిల్ హిమ్. సో ఒక్క వర్డ్ పర్మిషన్ ఇస్తే వాడిని నేను చంపేస్తా, వాని తల నరికిచేస్తా. ఆడు ధైర్యవంతుడా పిరికివాడా? ఆ షిమ్మి అనే వ్యక్తి ఎందుకు ధైర్యవంతుడు? రాజు సైన్యం ఉంది, గుర్రాల రథాలు ఉన్నాయి, మంత్రులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క మధ్యలో ఉండి ఈయన ఏమంటున్నాడు? దావీదు రాజును తిడుతున్నాడండి, రాజును శపిస్తున్నాడు. సో రాజును శపిస్తున్నప్పుడు ఒక రాజ సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి రాజుతో అంటున్నాడు, నా ఏలినవాడ ఒక్క మాట సెలవి, వాని దగ్గరికి వెళ్ళి వాని తల నరికేసి వాని శేషించి నీ దగ్గరికి వస్తానంట. సో దానిని బట్టి దావీదు ఏమంటొచ్చు? అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. ఏమంటాడండి? ఓ మై గాడ్, ఏమంటాడండి? అడి చెప్పాలా? వానిని శపింపనీయుడి. వాట్ ఎవర్ ఈ డూ లెట్ హిమ్ కంటిన్యూ. అది కంటిన్యూ చేయనివ్వండి. వాడిని ఎందుకు ఆపుతున్నారు? వాడు ఇంకా 100 మాటలు చెప్పించని, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో వాని మాత్రం మీరు ఆపకండి. బికాస్ ఐ నో ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద కర్స్. ఆ శాపంలో ఉన్న శక్తి నాకు తెలుసు. హల్లెలూయా. హైయెస్ట్ మైండ్ సెట్ కలిగిన పీపుల్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? ఎవడో అరిస్తే, ఎవడో వ్యతిరేకంగా మారుస్తే, ఎవడో శపిస్తే శాపాన్ని తీసుకుంటారు, కానీ శాపంలో ఉన్న శక్తిని తీసుకొని శాపాన్ని పడేయలేకపోతారండి. అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరటి పండు మీకు ఇస్తే మొత్తం తింటారా? ఏం చేస్తారు? తోలి పడేసి లోపల ఉన్నది తింటారు. శాపం లేకపోతే ఎవరో నీ విషయంలో వ్యతిరేకంగా ఒక మాట విడుదల చేస్తే, ఎంతమంది మిమ్మల్ని శపించారు? లోకం, మీ వాళ్ళైనా, మీ బంధువులైనా, మీ చుట్టరికంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే లోకంలో ఉన్న మీ మిత్రులైనా, రకరకాల విషయాలలో నువ్వు యేసు ప్రభులో ఎదుగుతున్నప్పుడు వాళ్ళు శపిస్తారా లేదా? మిమ్మల్ని హేళన చేస్తారా లేదా? నిందిస్తారా లేదా? 100% అది జరిగేది, అది జరుగుతుంది, అది ప్రతి ఒక్కరికి జరగాల్సిందే. సో అలాగని వాళ్ళ విషయంలో వాళ్ళు తిట్టినందుకు, నిందించినందుకు మరలా మనం నిందించాలా? ఒక నిందిస్తే దేంతో సమానం అంట? మనం కూడా చచ్చిన కుక్క వలె ఉంటామంట. బట్ కింగ్, ద మైండ్ సెట్ ఆఫ్ ద కింగ్, రాజుల యొక్క మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? లెట్ హిమ్ కంటిన్యూ. ఆ కర్స్ దేంతో పోల్చబడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ లెవెల్లో చెప్తున్నా, ఒక అరటి పండుగ పోలిస్తే ఆ తొక్క తీసి దాని లోపల ఉన్న తింటామండి. శాపం నీ దగ్గరకు వచ్చినప్పుడు శాపంని తీసివేయాలా? శాపంలో ఉన్న శక్తిని పొందుకోవాలా? ఐ పీపుల్ గెటింగ్? శాపాన్ని తొలగించుకోవాలా? శాపంలో ఉన్న పవర్, ఆ మనిషి ఎంత బిగ్గరగా శపిస్తున్నాడో ఆ బిగ్గరగా అంటే ఒక పవర్ వస్తుంది ఆ మనిషిలో నుంచి. అవునా కాదా? తిడుతున్నప్పుడు, కోపంతో అంటున్నప్పుడు ఒక పవర్ అనేది మనుషుల నుంచి రిలీజ్ అవుతుంది. కానీ మాట శాపం. ఇక్కడ ఆ శాపాన్ని పక్కన పెడుతున్నాడు దావీదు. ఏం పొందుకుంటున్నాడు? పవర్. దట్ ఈజ్ వాట్ గాడ్ పవర్ కెన్ ఇంక్రీజ్ ఇన్ యూ. ఆ విధంగా దేవుని శక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది అంటాడు. హల్లెలూయా.
హల్లెలూయా. రాజుల యొక్క మైండ్ సెట్, రాజుల యొక్క మనస్తత్వం మనం ఉండాలంటే ప్రతి అడ్డమైన వ్యక్తికి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద కింగ్. ఎవరండి? మనందరం రాజ కుటుంబంలో మనం ఉన్న వాళ్ళమంట. జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. వానిని శపింపనీయుడి. నెక్స్ట్, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున నన్నెందుకు చేయుచున్నావని. ఏమని? దేవుడే అతనికి సెలవిస్తే, ఏం సెలవిచ్చాడు? షిమ్మికి శపించమని సెలవిస్తే నువ్వు ఎందుకు ఆపుతున్నావు? బట్ ద సేమ్ డేవిడ్ ఏం మాట్లాడుతుంది చూద్దాం. నెక్స్ట్ వర్స్. అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే, నా కడుపున పుట్టిన నా కుమారుడే. అందరూ ఇక్కడ వైపు చూడాలి. నా కడుపులో పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము. ఏం ఆశ్చర్యం? నా కడుపులో ఉన్నోడే నన్ను అంటున్నాడు, నా కడుపులో పుట్టినోడే నన్ను అంటున్నాడు. ఎంతమంది అనుభవాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మా అన్న, మా తమ్ముడు, మా కొడుకు, మా బిడ్డ, లేకపోతే మా తండ్రి, లేకపోతే మా అక్క, మా చెల్లె, వాళ్ళందరూ ఒకానొక వయసు రాగానే నిన్ను పక్కకు పంపించేస్తారంట. కొన్నిసార్లు ఆ ప్రేమలో, ఆ కన్ఫ్యూజన్ లవ్లో చాలామంది బంధించబడతారు. ఇక్కడ దావీదు నుంచి పుట్టబడిన వాళ్ళ కొడుకే దావీదుని చంపజేస్తుండగా ఎవడో వచ్చి చంపుతానంటే ఏం ఆశ్చర్యం? ఇంకా అసలు దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్. అంటే సొంత కుమారుడే దావీదుని చంపాలనుకున్నప్పుడు ఎవడో వచ్చి చంపడానికి ఆశ్చర్యం ఏం లేదు ఇక్కడ. అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. మీ సొంత ఫ్యామిలీలో మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు, అది తండ్రి అయినా, తల్లి అయినా, లేకపోతే పిల్లలైనా, లేకపోతే అన్నాదమ్ములైనా, అక్కా చెల్లెలైనా, ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు, ఎవడో బయటోడొచ్చి మిమ్మల్ని రిజెక్ట్ చేసే విషయంలో ఆశ్చర్యం ఏముంది? ఇంకా అరే వాళ్ళు నన్ను ఎందుకు తిరస్కరిస్తారు, ఆ బయట వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు నన్ను ఎందుకు ఇట్లా అంటున్నారు, మీ ఓలే మిమ్మల్ని అంటున్నారు, వాడంటే వచ్చిందా? హల్లెలూయా. మన వాళ్ళే మనల్ని అంటున్నప్పుడు ఎవరో అనడంలో నీకు రోషం వస్తుందా? ఇక్కడ దావీదు అదే అంటున్నాడు కదా, వాడు ఎవడో అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాని పక్కన పెట్టు. నా ఒక కడుపు నుంచి పుట్టిన ఆ సొంత కుమారుడే నన్ను అట్లా అంటే వాడు అనడంలో ఇంకేం ఆశ్చర్యం? ఐ పీపుల్ గెటింగ్. అంటే దావీదుకి ఒక నొప్పి ఉందండి. ఏ నొప్పి అది? సొంత కొడుకు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. రాజ్యాధికారం చంపేసి దావీదు పొజిషన్లోకి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఆ పెయిన్ ఉందా లేదా దావీదుకు? ఉందా లేదా? సో నా కొడుకే చంపాలనుకున్నాడు, నా సొంత కొడుకు నన్ను చంపి ఆయన పొజిషన్ చేంజ్ చేద్దాం అనుకున్నాడు. సో బయటోడు వచ్చి తిడుతుంటే దానికి ఆశ్చర్యం ఏముంది? అంటే ఆయనకున్న కష్టము, ఆయనకి ఏ కష్టం అయితే వచ్చిందో దావీదును చంపేసిందా, లేకపోతే ఆ కష్టం ఆయనను మహిమపరుస్తుందా? సో దావీదుకు సామర్థ్యం పెరిగేలాగా ఆ కష్టము, ఆ నష్టము దావీదుకి హెల్ప్ చేస్తుందండి. సో డేవిడ్కి ఏం హెల్ప్ చేస్తుంది? ఆ కష్టం ఏదైతే తన సొంత కొడుకుతో వచ్చిందో. అర్థం చేసుకోండి, సొంత కొడుకు చంపాలనుకున్నప్పుడు ఇంట్లో పడుకుంటాడా? పడుకుంటే డౌటే. ఎప్పుడొచ్చి గొడ్డల మీద పడుతుందా, ఎప్పుడొచ్చి కత్తి మీద పడుతుందా అనే డౌట్తో బ్రతకాల. అలాంటి భయంతో ఉన్న దావీదు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడండి. ఏం ఎక్స్పీరియన్స్? నా సొంత కొడుకు అలాగంటే ఇంకా బయట అన్న దాంట్లో ఆశ్చర్యమేముంది? ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందండి అట్లా? మీ వాళ్ళు మిమ్మల్ని అన్నారా? అది యేసు ప్రభు నిమిత్తమా, మీ నిమిత్తమా పక్కన పెట్టండి, అన్నారా లేదా? మీ వాళ్ళు మీ అన్నప్పుడు, బయటవాడు ఓడో అన్నప్పుడు ఆశ్చర్యం ఎందుకు పడుతున్నారు? ఇది తెలియక, దావీదు ఒక మైండ్ సెట్ లేక, మీకు రాజతత్వం అనే ఆ శక్తి మీకు అది లేక ఈ విషయంలో కృంగిపోతున్నారంట. సో ఎవరు అన్నారు అనే విధానంలో ఆశ్చర్యపోతున్నారంట. సో దావీదు ఏమంటున్నాడు? శపిస్తున్నాడా? చంపేసాయి అని అన్నాడా? శపింపనీయుడి. ఏం శపిస్తున్నాడో
కంటిన్యూ, లెట్ హిమ్ కంటిన్యూ. ఏం శాపాలు విడుదల చేస్తున్నాడో, నన్ను ఎంత తిడుతున్నాడో తిట్టనివ్వండి. దేవుడే సెలవిస్తే నువ్వెందుకు ఆపుతున్నావని దావీదు వాళ్ళ సైన్యములో ఉన్న ఒక వ్యక్తిని అంటున్నాడండి. ఎవరు సెలవిచ్చారంట? ఆ షిమ్మికి ఎవరు సెలవిచ్చారని దావీదు అంటున్నాడు? యెహోవా, గాడ్ ఆల్మైటీ. సో డేవిడ్ అంటున్నాడు నెక్స్ట్ వర్స్, మానుడి వాని జోలి పెడుతున్నారు వీళ్ళు. వాళ్ళ జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చినాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టును. యెహోవా, దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయ. యెహోవా నాకు మేలు చేయ. వాడు మాట్లాడిన శాపముకు బదులుగా. మీకు కామన్ సెన్స్ ఫస్ట్ కావాలి, ఇంత మిస్టరీ అవసరం లేదు. మీకు ఫస్ట్ కామన్ సెన్స్ కావాలి. కామన్ సెన్స్ అంటే తిట్టినప్పుడు ఏం చేయాలా, అవతల వాడు తిట్టినప్పుడు మనం ఎట్లుండాలా, అట్లా చెప్తే మీకు అర్థమవుతాయి. ఇంత నాలెడ్జ్, ఇంత డీప్ నాలెడ్జ్ చెప్తే మీలో ఆ రక్తంగానే ఉండక రక్తం చెమట నీలోపనే ఉండిపోతుంది. యేసుప్రభుకి బయటికి వచ్చింది ఆ చెమట అనేది, మనకు బయట కాదు, మన లోపలనే చెమట అట్లనే ఉండిపోతుంది. సో ఎనీవే, ట్రై టు అండర్స్టాండ్, ఫోకస్డ్గా వినండి. దావీదు ఏమంటాడంటే అక్కడ, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా. దేవుడు ఏం చేస్తాడని నేను విశ్వసిస్తున్నాడు అంటే, ఒకవేళ వాడు శపిస్తే దేవుడు దేనిగా మారుస్తాడు? మళ్ళీ చెప్పండి, ఒకవేళ వాడు శపిస్తే దేనిగా మారుస్తాడు దేవుడు? అంటే శాపం ఏమవుతుంది? శాపం ఏమవుతుంది? నోర్లు ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, శాపం ఏమవుతుంది? సో ఇట్ విల్ బికమ్ ద ఫేవరబుల్ టు ద డేవిడ్. సో శాపము ఎవరే పలికినా అది దావీదుకి ఏమవుతున్నాడంట? మేలు. అంటే దావీదుకు మేలులు కలగాలంటే ఒకడు శపిస్తూ ఉండాలి. హల్లెలూయా. సో ఇన్ ద సిమిలర్ మ్యాటర్, మీ విషయంలో అనేక జనము శపించినప్పుడు అది మేలులుగా మార్చబడాలంటే దావీదు మైండ్ సెట్ లాగా ఆలోచించాలి. ఇట్ విల్ బికమ్ ఏ ఫేవరబుల్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే శాపం ప్రతిదీ ఎలాగ మార్చబడుతుంది? ఒక చాతబడి చేసే మంత్రికుడు నీ మీద శాపం పలుకుతూ ఉంటాడంట. నీ రూపాన్ని తయారు చేసో, లేకపోతే నీ వస్తువుని తీసుకున్నో వాడు శాపించి, లేకపోతే మంత్రం చేసి నిన్ను కంప్లీట్గా నాశనం చేద్దామని అనుకుంటాడు. ఆ పలికిన ప్రతి మాట వలన వచ్చిన శక్తి మిమ్మల్ని హింసిస్తుంది. కానీ ఈ వాక్యం నిజంగా అర్థమైతే వాని శక్తి కూడా పనిచేయదండి. వాట్ ఎవర్ ఈ డూ, దట్ ఈస్ బికమ్ ద ఫేవర్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మను పంపిస్తాడంట మాంత్రికుడు మీ ఇంట్లోకి. వాడు ప్రార్థన ఎక్కువ చేస్తుండు, వాళ్ళ కుటుంబాన్ని వాడు పోషించుకునే స్థాయికి వెళ్తుండు, వాడు కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడని మాంత్రికుడు ఒక ఆత్మను నీ మీదకి పంపిస్తాడంట. నీకు ఈ వాక్యం తెలుసు, ఎవడే శాపం విడుదల చేసినా, ఎవడే మంత్రం విడుదల చేసినా నా మేలుకే. నా దేవుడు దాన్ని ఎలా చేస్తాడు? మేలుకే చేస్తాడని నమ్మిన ఎడల ఆ ఆత్మ ఏదైతే ఉందో మీ ఇంట్లో ఎవరైతే దేవుని మాట నీ మాట వినరో వాళ్ళని అటాక్ చేస్తుందంట. నీ పక్షమున ఆ ఆత్మ ఎవరిని అటాక్ చేస్తుంది? అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? సమ్ టైమ్ చాతబడి అనేది దేవునికి మహిమ ఇస్తుంది. అది మీకు అర్థం కానంత వరకు మీరు అట్లనే ఉంటారు. అందుకే కొన్నిసార్లు నేను ప్రేర్ చేయను, ఉండని అని అంట. హల్లెలూయా. మన ఇంట్లో మన మాట వినరు. మన మాట అంటే దేవుని మాట. సో మన మాట అంటే మనకు అనుకూలంగా చెప్పేసి నేను చెప్తే వినాలిరా అంత గర్వంతో ఉన్న మాటలు అనట్లేదు. సో దేవుని వాక్య ప్రకారంగా వచ్చిన మాట ఎవరైతే మీ ఇంట్లో వినరో, ఈ చాతబడోడు పంపించిన ఆత్మ నీ మీదకి ఏదైతే పంపించేదో ఆ ఆత్మ నిన్ను అటాక్ చేయదంట, వాడిని అటాక్ చేస్తుంది. అది కూడా వాడు చెప్పినందుకు కాదు, నీ పక్షముని అటాక్ చేస్తుందంట. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ బిగిన్స్ టు మేనిఫెస్ట్. అంటే ఏ బిలీవ్ ఉండాలా గాడ్ పైన? మనిషి పలికిన మాట కన్నా ఎక్కువ అతీత శక్తి నా దేవునికి ఉంది. వాడెంత శాపగ్రస్తమైన మాటలు విడుదల చేయని, లెట్ ఇట్ బి ఫేవర్ టు మీ అంటే ఆ మాట ఎలాగ మార్చబడుతుందంట. నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మార్చబడుతుందంట? ఇట్ బికమ్స్ ఏ ఫేవర్ టు యూ, మేలుగా మార్చబడుతుందంట. అంత ఫెయిత్ ఉందా? అంత ఫెయిత్ ఉందా? ఎంతమందికి ఆ విశ్వాసం ఉందని? అది మార్చబడాలంటే వెళ్ళి ప్రార్థన చేయమని అర్థం కాదు. దావీదులాగా ఓపిక పట్టి ఉండండి, గాడ్పై ఫోకస్ పెట్టండి. హల్లెలూయా.
ఒక వాక్యం యేసుప్రభువు వారు చెప్తారు, ఒకడు తిడుతూ ఉంటే మనం వాని ముందు నవ్వామనుకో వాని మీద నిప్పులు పోసినట్టు అవుతుందంట, వాని తలల పైన. అన్నాడా లేదా వాక్యం? బాగా తిడతాడు, ఇంకా నవ్వుతున్నాం, ఇంకా ఎక్కువ తిడతాడు, ఇంకా నవ్వుతున్నాం. అంటే ఎందుకు ఎక్కువ తిడుతున్నాడు? మనం నవ్వుతున్నాం కాబట్టి. అదే యేసుప్రభు అంటాడు, వాని తలలపై ఏం పోసినట్టుగా అనిపిస్తుంది? వాని నిప్పులు. బికాజ్ వాట్ ఈస్ ద రీజన్? యువర్ లాఫ్టర్. యువర్ లాఫ్టర్. నీ నవ్వు అంత క్షీణతత్వంలో పక్కవాన్ని తీసుకురాగలుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ద డేవిడ్ ఏమంటున్నాడండి? ఈ శ్రమలు లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడు. వై యూ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ ద కర్సెస్? మనిషి ఎలా ఉన్నాడంటే, రోగం వచ్చినా నాకేమైనా అవుతుందేమో, వ్యాధి వచ్చినా నాకేమైనా అవుతుందేమో, సమస్య వస్తే నాకేమైనా అవుతుందేమో, వాడు శాపం తీసుకొస్తుండు, వాడు శాపం మాటలు మాట్లాడుతుండు, ఆ శాపంతో నేను ఏమైనా అవుతానేమో, అన్నీ ఇవే నెగిటివ్ థాట్స్లో బ్రతుకుతున్నారు. బట్ డేవిడ్ రాజు పొజిషన్లో ఉన్నాడండి. సైన్యం అంతా ఆవేశంతో ఉన్నాడు. ఒక్క మాట సెలవి, వన్ తల నరికి నీ దగ్గర తీసుకొస్తా. దావీదుండి చల్ ఎల్రావు నా తడా కింద చూపిస్తా అన్నాడా? దావీదుకు ఫార్ములా తెలుసు. వాడు శాపిస్తున్నాడు అనేది మీరు శరీరకంగా చూస్తున్నాడు, కానీ వాడు నన్ను దీవిస్తున్నాడు అనేది ఆత్మీయంగా చూస్తున్నాడు. దట్స్ ద సైట్ ఆఫ్ ద ప్రాఫెట్ డేవిడ్. సో ఆ విధంగా సైట్ ఉన్నప్పుడు మీకు ఆ సైట్ ఉందా? ఆ దృష్టి మీకుందా? ఏ దృష్టి? పక్కవాడు శపించినప్పుడు, పక్కవాడు హేళన చేసినప్పుడు, పక్కవాడు నిందించినప్పుడు యేసుక్రీస్తు ప్రభే సాక్షాత్తుగా సెలవిస్తున్నాడు, నా నిమిత్తం మీరు హింసించబడి, నా నిమిత్తం మీరు దూషించబడినప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలంట? సంతోషించి అది చేయాలి. అందరం ప్రార్థన చేస్తాం, అయ్యా వాళ్ళని ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు. ప్రేయర్ చేయమని యేసుప్రభు చెప్పలేదు. దయచేసి వినండి. ప్రేయర్ దేనికి అవసరమో దానికి అవసరం. అక్కడ ప్రేయర్ అవసరమా? ప్రేయర్ చేయమని చెప్పాడా? ఏం చేయాలంట? సంతోషించి జస్ట్ గివ్ డాన్స్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కానీ అందరూ ఏం చేస్తారు? క్రైస్తవులు యేసుప్రభు నిమిత్తం హేళన చేయబడితే, యేసుప్రభు నిమిత్తం అవమానపరచబడితే, నిందించబడినప్పుడు సాధారణముగా క్రైస్తవులు ఏం చేస్తారు? ఏడ్చుకుంటూ ప్రార్థిస్తారు. అప్పుడు దైవిక ఫలం వాళ్ళు పొందుకోరంట. యేసుప్రభు చెప్పినట్టుగా చేస్తేనే ఫలితం పొందుకుంటారు. ఏం చెప్పాడు ఆయన? ఎవరైతే యేసుప్రభు నిమిత్తం హింసించబడుతున్నారో వాళ్ళు ధన్యులు. ఏం చేయాలంట? సంతోషించా, దుఃఖించుడా? సంతోషించి జస్ట్ పులి స్టాప్ పెట్టాడా, కామ పెట్టాడా? సంతోషించి ఇంకేం చేయమంటున్నాడు? అప్పుడు ఏంటంట? అప్పుడు ఆయన ఫలము మీరు పొందుదురు. దావీదు అలానే చేస్తున్నాడా లేకపోతే రివర్స్గా అటాక్ చేస్తున్నాడా? చెప్పాలా? ఎంతమంది చేయగలరండి? ఎంతమంది చేయగలరు? ఇది నీలో కోపం అనేది చాలా వస్తుంది. మరి దాన్ని ఎలా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రాజులకు బలం కన్నా ఎక్కువ తెలివి ఉంటుంది. అందుకే వాడు రాజు అయ్యాడు. తెలివి లేని వాళ్ళకి ఎక్కువ బలం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే వాడు రాజు అవ్వలేదు. సో యు నీడ్ విజ్డమ్ మోర్ దెన్ స్ట్రెంగ్త్. నీకు బలం కన్నా ఎక్కువ ఏం కావాలా? జ్ఞానం. జ్ఞానం ఉన్నోడు బలాన్ని ఎలా సంపాదించుకోవాలో అర్థమవుతుంది. బలం ఉన్నోడు జ్ఞానాన్ని సంపాదించలేడు. వాడు అక్కడనే లిమిట్ అయిపోతాడంట. సో దావీదుకు బలం ఉందా? జ్ఞానం ఉందా? అందుకే బలాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. వాడు పక్కనున్నోడు బలవంతుడు. ఎవరు వాని పక్కనున్నోడు? బలవంతుడు. ఒక్క మాట సెలవి వాడిని చంపేస్తా. జ్ఞానం కలిగిన వాడు దావీదు అనే జ్ఞానము బలమైన ఆ సైనికుని కంట్రోల్ చేస్తుంది. విజ్డమ్ ఈజ్ కంట్రోలింగ్ ద స్ట్రెంగ్త్. సో నీ జ్ఞానం ఉంటే బలాలను కంట్రోల్ చేస్తావండి. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతు బలమైన వాడు, దావీదు నేను బలహీనమైన వాడు అనట్లే, జ్ఞానమైన వాడు అంటున్నాను. సో జ్ఞానమైన వాడు ఏ టైంలో ఏం చేయాలో అదే చేస్తాడు. బలమైన వానికి తెలివి ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ దావీదు నన్నేం చేస్తాడు అని ఈయన ఎవరు గొలియాతు తీసేశాడంట. ఏందది? హెల్మెట్. అదే వాళ్ళు వేసుకుంటారు కదా యుద్ధం చేస్తున్నప్పుడు, ఈ నెత్తికి కూడా తగలకుండా. ఈ దావీదు నన్నేం చేస్తాడు, ఈ పొట్టైన సన్నగా ఉన్నాడు, చిన్న పిల్లగా నన్నేం చేస్తాడని ఇది తీసేశాడంట. ఇదంతా యాక్చువల్గా కవర్ అవ్వాలా, ఇదంతా తీసేశాడంట.
ఇది తీసేసరికల్లా ఇదంతా నార్మల్గా క్లియర్గా ఉంది. దావీదుకుంది. రాయి తీసుకొని ఒక దెబ్బేస్తే ఈడ పడిందంటే ఎగ్జాక్ట్గా ఈడ పడితే మనిషి ఎవడైనా కొమ్మలోకి వెళ్ళిపోవాల్సింది. ఎందుకో తెలుసా? ప్రతి నరం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈడ దెబ్బ తగిలిన వెంటనే మనిషి చచ్చిపోతాడు. అది యాక్సిడెంట్లో కానీ ఎక్కడైనా ఎక్కడ దెబ్బ తగిలిన ఏం కాదు, కానీ ఇక్కడ తగిలిందంటే వాట్ స్పాటెడ్ ఇక్కడ. సో ఎప్పుడైతే ఆ శిరస్త్రానం ఆ హెల్మెట్ తీశాడో అంటే బలమైన వాడు కనుక తీశాడు. ఐ పీపుల్ గెట్ ఎందుకు తీశాడు ఆయన? నాకు బలం ఉందిరా రే, అందుకే నువ్వేం చేయలేవు. బట్ అవతలోనికి ఏముంది? బలం లేదని చెప్పట్లే, జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నవాడు బలాన్ని కంట్రోల్ చేస్తాడు. ఈ కెన్ మ్యానిపులేట్ ద స్ట్రెంగ్త్ వెన్ ఈజ్ విజ్డమిక్ గాయ్. ఈరోజు మనకు కావాల్సింది బలమే కాదు, బలం కన్నా ఎక్కువగా వాట్ వి నీడ్ ద విజ్డమ్. సో అక్కడ ఆ జ్ఞానం కలిగిన వాడు దావీదు కనుక ఏ శాపమైన మాటలు అతని మీదకి వచ్చినా దేనిగా మార్చుకుంటున్నాడండి? మేలుగా మార్చుకుంటున్నాడంట. ఆ మేలుగా మార్చుకోవాలంటే ఆ టైంలో నువ్వేం చేయాలా? ప్రేర్ చేయాలా? లేకపోతే వాడిని మళ్ళీ తిట్టాలా? లేకపోతే ఏం చేయాలా? సంతోషించటం నేర్చుకోండి. అక్కడ దావీదు ఏమంటున్నాడు? నా ఒక సొంత కొడుకే నన్ను చంపాలనుకున్నప్పుడు పక్కోడు చంపడంలో ఆశ్చర్యమేముంది? అంటే ఆయనకి ఎంత పెయిన్ ఉంటే ఆ మాట అనగలిగాడండి డేవిడ్, ద కింగ్ డేవిడ్. సో ఈరోజు మీకు సెలవు ఇస్తున్నాను కదా, ఎవరైతే శపిస్తున్నారో నేను చెప్తున్నాను, ఎవ్రీ టైం ప్రతిసారి వారు శపించినప్పుడల్లా నువ్వు దీవించబడుతూ ఉంటావు. అది నమ్మితే ఆ దీవెన నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగంతో నువ్వు చచ్చిపోతావురా అని అంటాడు. ఎప్పుడైతే అది దాని విషయంలో సంతోషించి దేవుని స్తుతిస్తే కనుక నువ్వు వాణ్ణి స్వస్థపరుస్తావు. వాట్ ఐ ఆమ్ టీచింగ్, జస్ట్ రిసీవ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాణ్ణి స్వస్థపరచాలంటే వాని దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చేయాలి, అది శాపమైన ఆశీర్వాదమైన. సో ఆ మూమెంట్లో గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద స్పిరిట్. నీ ఆత్మలో దేవుని ఆత్మ పని చేయడానికి ఇదే రుజువు. సో ఎన్ని శాపాలు నీ మీద పలికారో ఐ బ్లెస్ ఆల్రెడీ దట్. సో ఇంకొక వచనం చూస్తే హేబేలు కయ్యోను. హేబేలు ఏం చేశాడు? చంపేశాడు. దాని తగ్గట్టుగా కయ్యోన్ని దేవుడు ఏం చేశాడు? చెప్పించాడా లేదా? కానీ బ్లెస్ అయ్యాడు. ఒక ఊరినే కట్టాడు, ఆయన పేరు మీదనే ఊరుంది, ఆ ఊరిలో ఈయనే రాజు. ఎలా బ్లెస్ అయ్యాడు? బికాస్ ఆఫ్ ద కట్స్. ఆ కయ్యోనికి ఫెయిత్ ఏముందో తెలుసా? ఆ శాపం నన్ను దీవిస్తుందని. అంత ఫెయిత్ నీకుందా అండి? అంత విశ్వాసం నీకుంటే యు ఆర్ సూపర్ న్యాచురల్. నువ్వు ఎప్పుడు దరిద్ర మొఖాలు పెట్టుకొని అదే కన్నీలు, అదే ఫెయిత్. ఎందుకు? ఎవడో చెప్పిస్తే ఎవడో అనే మాటకు మనం ప్రతిసారి ఎందుకు రెస్పాండ్ అవుతున్నామంటే దాంట్లో దీవెన చూడలేకపోతున్నావు కాబట్టి నువ్వు రెస్పాండ్ చచ్చిన కుక్క వల్లే అవుతూ ఉంటామంట. సో ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ఐ ప్రొక్లెయిమ్ దట్ యు ఆర్ ద లయన్స్ ఆఫ్ జూడా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు పీపుల్ గెటింగ్? నీ రోగం తక్కువ కాదురా, నువ్వు చచ్చిపోతావురా అన్నప్పుడల్లా స్వస్థత శక్తి నీలో పెరుగుతుంది. అర్థమవుతుందా? నీ వల్ల ఇది కాదు అని పక్కవాడు అంటున్నప్పుడల్లా అది జరిగే శక్తి నీలో పెరుగుతుంది. గెట్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ ఎప్పుడు పెరగకుండా ఉంటుందంట వాడు అన్నప్పుడు మళ్ళీ రివర్స్గా మనం అంటే అది పెరగదు. ఆ పవర్ అనేది మనలో ఇంక్రీజ్ అవ్వదు. యేసయ్యా నాలో శక్తి పెంచండి, నాలో గ్రేస్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ కాదు. ఎలా శక్తి ఇంక్రీజ్ అవుతుందంట? ఈ బిలీఫ్ సిస్టంలో ఉన్నప్పుడు అవుతుందంట. దావీదు వలె ఆ విషయంలో అలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటేనే ఆ పవర్ మీలో ఇంక్రీజ్ అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడే అతనికి సెలవిస్తున్నాడు చెప్పించామని. అంటే చూడండి ఎంతమంది రెడీ ఉన్నారండి ఫర్ ద డీప్ రెవల్యూషన్. సో దావీది ఒక పవర్ ఏంటో తెలుసా? ఆయన ఫెయిత్. ఒకవేళ మనిషి చెప్పిస్తే మనిషి శక్తి వస్తుంది దావీదుకు. బట్ దావీదు ఏం ఆలోచిస్తుందో తెలుసా? శపిస్తుంది మనిషి ఆత్మతో కాదు, దేవుడే అతన్ని శపించేలాగా చేస్తున్నాడని విశ్వసిస్తున్నాడని.
హల్లెలూయా. ఎందుకు దేవుడే ఆ వ్యక్తిని శపించేలాగా చేస్తున్నాడు? ఎందుకు అంటున్నాడు? ఐ వాంట్ గాడ్స్ పవర్, నాట్ ద మ్యాన్స్ పవర్. మనిషిలో నుంచి వచ్చిన శక్తి నాకొద్దు, దేవుడి నుంచి వచ్చిన శక్తి నాకు కావాలి. కాబట్టి దేవుడే అతన్ని శపించేలాగా చేస్తున్నాడు. దట్స్ ద ఫెయిత్. ఆయన ఫెయిత్ని రీమోడ్యూల్ చేశాడండి. ఒకవేళ నిజంగా ఆయనంతటా ఆయననే చెప్పిస్తున్నాడేమో, వద్దు నాకు అది, గాడ్ చెప్పించేలాగా చేయాలేమని చేస్తే మనిషి ఇన్వాల్వ్మెంట్ వద్దు. ఒకవేళ చేసిన నేను చెప్పిన మాట చొప్పున దేవుని ఆత్మ ఇన్వాల్వ్ అవుతుందంట. సో నిజంగా మనిషే ఒకవేళ ఖర్చు చేస్తున్నాడేమో, ఈ మాట దావీదు అన్నందుకైనా దేవుని ఒక ఆత్మ ఆ ఒక ఏం పేరు ఆయన పేరు, షిమ్మీ అనే వ్యక్తిలోకి వచ్చి ఖర్చు చేసేలాగా చేస్తుందండి. ఆ పవర్ బిలాంగ్స్ టు గాడ్. ఆ గాడ్స్ పవర్ డేవిడ్కి వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ డోంట్ నో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఐఎమ్ ప్రీచింగ్ ఇన్ రాంగ్ ప్లేస్, ఐ బిలీవ్. నేను రాంగ్ ప్లేస్లో నేను ఈ వాక్యం చెప్తున్నాను అనిపిస్తుందా? రైట్ ప్లేస్లో చెప్తున్నానా? హల్లెలూయా. నన్ను దేవుడే తిట్టిపిస్తున్నాడు రా అని అంటే థ్యాంక్ యూ ఫాదర్ అనే అంత ఫెయిత్ నీకు ఉండాలి. యూ డజంట్ నో ద ఎఫెక్ట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద పవర్. దావీదు అక్కడ ఏం తప్పు చేయలే, బట్ స్టిల్ ఆయన యాక్చువల్గా ఒకసారి చెప్పినాను కదా వాక్యం, ఒక దేశం విడుదల అవ్వడానికి వాళ్ళు అడిగిన విషయం ఏంటి? సౌలు యొక్క కుటుంబంలో కొంతమంది ప్రాణాలను అడుగుతాడు. దావీదు ఏం చేస్తాడు? వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆయన కోసం కాదు, ఆ దేశం బాగుపడటానికి. ఎందుకంటే వాళ్ళ ఖర్చే వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళు ఈ విధంగా నమ్మట్లేదు దావీదులా కనుక ఆ ఖర్చు, ఆ శాపం అనేది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కనుక అది విడుదల అవ్వాలంటే సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళ సంతానం అంతా చచ్చిపోవాలి. సో దావీదు చంపేశాడు. అంటే దావీదు తప్పు చేయలేదు. ఇక్కడ ఒక దేశము బాగుపడాలంటే కొంతమంది బలియాగం ఇవ్వాల్సింది. హల్లెలూయా. స్వాతంత్రం దేశానికి వచ్చిందంటే చనిపోవాల్సింది. కాన్స్టిట్యూషన్ ఒకటి రాయాలంటే చనిపోవాల్సిందే. దెర్ ఆర్ సంథింగ్ సాక్రిఫైస్ బిహైండ్ ఎవ్రీ స్టోరీ. సో అలాగా దావీదు ఆ వ్యక్తులందరినీ కూడా హతమార్చాడు బికాస్ ఆఫ్ ద కంట్రీ, వాళ్ళ దేశం యొక్క క్షేమాభివృద్ధి కోసం. అక్కడ తప్పు చేయలే. ఈ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు? తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నాడు, బట్ తప్పు చేయలే. అందుకే దావీదు అంటున్నాడు, నిన్ను దేవుడే శపింపజేస్తున్నాడు. ఐ వాంట్ గాడ్స్ పవర్. దేవుని నుంచి వచ్చిన శక్తి నాకు కావాలా. అందుకే దేవుడే ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా నువ్వు పలికిన ప్రతి శాపం మాటలో. సీ దట్ కైండ్ ఆఫ్ పవర్. అంటే సాతాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడా దావీదు? ఈవెన్ చెడులో కూడా దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తున్నాడు. అందుకే డేవిడ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ గ్రేస్. ఆయన కృప కలిగిన వాడంట దావీదు. అంటే ప్రతి విషయంలో, చెడు మంచి రెండు విషయంలో ఎవరిని ఇన్వాల్వ్ చేస్తాడు డేవిడ్? దేవుని. సైతాన్ని పక్కన కూడా రానియాడండి. దట్స్ ద మెంటాలిటీ ఆఫ్ ద కింగ్ డేవిడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధమైన సన్నిధిలో పరిశుద్ధాత్మ దావీదులో ఎల్లప్పుడూ ఉండి ఆయన నడిపిస్తుంది, గ్రేషియస్గా నడిపిస్తుంది. ఇదే పరిశుద్ధాత్మ, ఇదే మైండ్ సెట్ మనకు కావాలి అంటే ప్రతిసారి వాక్యం ధ్యానించాలి. ఈ వాక్యం మనలో లేకపోతే మనం నశించిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వాక్యం మనలో లేకపోతే దేవుడు మనలో పనిచేయడు. అందుకే చాలామంది యేసుప్రభుని నమ్మానండి, చర్చికి వెళ్తున్నా, యేసుప్రభుని నమ్మా, అయినా కూడా నాకు మా వాళ్ళు చనిపోయారు, లేకపోతే నాకు రోగం వచ్చింది, నాకు వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళలో ఏం లేక వాక్యం, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళలో స్థిరపరచబడలేదు. కానీ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడైనా ఉన్నాడండి. సముద్రంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు. ఎక్కడైనా దేవుని యొక్క ప్రజెన్స్ ఉంది. కానీ ఆ ప్రజెన్స్ పని చేయాలంటే, ఆ దేవుడు పని చేయాలంటే నీకేం తెలియాలి? వాక్యం. అందుకే చర్చికి రావాలి. మీ ఇంట్లో దేవుడు లేడా? ఉన్నాడు. మీ గదిలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, మీ జాబ్లో, మీ బిజినెస్లో దేవుని ఆత్మ సంచరిస్తున్నాడు. కానీ ఆ దేవుని ఆత్మ పని చేయాలి అంటే ఏం కావాలి? మీ మనసులో వాక్యం. ఇది లేకపోతే రకరకాల విషయంలో శోధించబడి మనం నశించిపోతామంట. సో వీ నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
కొంతమంది రోగం కోసం వస్తారు. రోగం మంచిగా అయిన తర్వాత నాకు యేసు ప్రభు అవసరం లేదు. వాణ్ణి ఎవరు అటాక్ చేస్తారంట? నువ్వు యేసయ్య దగ్గరికి పోయినప్పుడు ఊరుకు ఉండకుండా నన్ను గెలికినావు. సాతాన్ అంటదంట, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్. నువ్వు పోయినోనివి పోయిన తర్వాత ఏదో పెద్ద దేవుళ్ళు ఉన్నట్టు, ఏదో యేసు ప్రభు యొక్క ఆ శక్తిలో ఉన్నట్టు నన్ను గెలికినావు. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికే తిరిగి వచ్చినావు. నేను ఎట్లా ఒకటి ఇప్పుడు అప్పుడు నేను సుఖంగా చూసుకున్నా, నీకు దీవెనలు ఇచ్చిన, నీకు ఆశీర్వాదాలు ఇచ్చిన, ఆదరణ ఇచ్చిన, పనికిరాని ఆదరణ ఇచ్చిన, పనికిరాని సమాధానం ఇచ్చిన, అవన్నీ ఇచ్చిన. నువ్వు ఫస్ట్ ఎందుకు యేసు ప్రభు దగ్గరికి పోయినావు? సో పోయినోడివి మళ్ళీ ఎందుకు వచ్చినావు? నువ్వు రాక మానవు అంటే ఫెయిత్ దానికి చాలా ఉంది దానికి. హల్లెలూయా. అందుకే రోగంతో వచ్చేవాడు రోగం సరి అయిన తర్వాత, రోగం వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ తిరిగి లోకంలో ఉంటాడో 7 అంతల శ్రమలు అతనికి సంభవిస్తుందంట. ఒక్క రోగంతో వచ్చిన వ్యక్తి మంచిగా అయిన తర్వాత నాకు యేసు ప్రభు వద్దని వాళ్ళ లోకంలోకి వెళ్తే ఎన్ని లెవెల్స్ ఆఫ్ రోగాలు వస్తాయి? 7. అర్థం చేసుకోండి. మనం బయట చూస్తూనే ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి వస్తారు, మంచిగా అయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినోడు మళ్ళా రాకమానడు. ఆ వచ్చే వ్యక్తి ఎలాగొస్తాడు? 7 రోగాలు వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేసి యేసయ్యా యేసయ్యా అట్లా చేయి ఇట్లా చేయి. మళ్ళీ 7 రోగాలు మంచి అయిన తర్వాత కూడా కొంతమంది ఉంటారు మహానుభావులు, మళ్ళీ లోకానికి వెళ్తారు. 7 ఏళ్ళ 49. ఈవెన్ నాట్ హాఫ్ సెంచరీ, 49 రోగాలు ఉంటాయి. లెక్క పెడితే బరాబర్ ఉంటాయండి. లెక్క పెడితే 100% 49 డిసీజెస్ ఉంటాయి. బైబిల్ ఈజ్ నాట్ సేయింగ్ లై. బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. లెక్క పెట్టండి, ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో చర్చ్ ఎందుకు వస్తున్నాం మనం? ఎందుకు వస్తున్నాం? ద 1 దేవుని ఆరాధించడానికి, ద 2 ఆయన గురించి తెలుసుకోవడం. దేవుని ఆరాధిస్తున్నామా లేదా? అదే ఇంట్లో ఆరాధించగలుగుతావా? లేదు, అంత ఎక్స్పీరియన్స్ అవ్వలే. సో గాడ్ హ్యాస్ గివెన్ ఏ హౌస్. ఆయన మందిరం మనకిచ్చాడంట. ఈ మందిరంలో ఏం చేస్తున్నాం? దేవుని ఆరాధిస్తున్నాం. అండ్ 2 దేవుని గురించి నేర్చుకుంటాం, తెలుసుకుంటున్నాం. ఆయన ఎలా పనిచేస్తాడు, ఆయనని బట్టి మనం ఎలా పనిచేయాలా, మనల్ని బట్టి ఆయన ఎలా పనిచేస్తాడు. ఈ ఫార్ములా ఎప్పుడైతే నేర్చుకుంటావో ఇదే ఫార్ములా ఎగ్జాక్ట్గా బయట లోకంలో అప్లై చేస్తే యూ విల్ బి రినీవ్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ యూ షల్ బి బ్లెస్డ్. దైవికంగా నువ్వు దీవించబడతావు. ఏ ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చినా 100% ఆ ఆశీర్వాదంలో స్థిరపరచబడతావంట. ట్రై టు అండర్స్టాండ్. సో సాతాను దగ్గరికి వెళ్ళిన మనము అంటే ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఇప్పుడు యేసయ్యలో ఉన్నాం. సో ఇప్పుడు యేసయ్యను విడిచిపెట్టి మళ్ళీ లోకంలోకి వెళ్ళావా, 7 అంతల శ్రమలు కలుగుతాయంట. ఎవ్వడు వాన్ని అసలు కాపాడలేరంట. మంత్రికులు కాదు, మంత్రాలు నేర్పించిన మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకవేళ మళ్ళీ బ్రతికి వచ్చినా కానీ ఆ వ్యక్తి నిన్ను కాపాడలేడంట. సాతానే దిగొచ్చినా కాపాడలేడంట. ఎందుకంటే అంత పవర్ఫుల్ రెస్పాండింగ్ ఎందుకు అయింది? ఒక్కసారి యేసయ్య ఒక గడప తొక్కి మళ్ళీ వెనుకకు చూసామా, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదుకున్న మైండ్ సెట్, ఆయనకున్న రియాలిటీ, ఆయనకున్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ కింగ్షిప్ మైండ్ సెట్ అనేది మీకు రావాలనేది నా ప్రార్థన అండి. రాజ్య మనస్సు మీకు రావాలి. హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఏ మాట? వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అనిన వెంటనే అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయారు. చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారో? షిమ్మి అనే వ్యక్తి కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయిందంట. నేను ఎంత అన్నా వీడు యుద్ధం చేయట్లేదేంది, నేను ఎంత వాడిని రెచ్చగొట్టినా వాడేం చేయట్లేదేంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో దావీదు, అందరు వెళ్ళిపోయారంట ఎవరింటికి అన్నట్టు. అంటే వాట్ హ్యాపెన్ ఇన్ దట్ మూమెంట్ ఎగ్జాక్ట్లీ? ఏం జరిగింది అలా అన్నప్పుడు దావీదు? అంటే అందరి నోర్లు ముయ్యబడ్డాయా లేవా? అలాగని దావీదు బ్లెస్ అవ్వకుండా ఉన్నాడా? బ్లెస్ అయ్యి తీరాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ స్క్రిప్చర్ మొత్తం చదివితే దావీదు ఎలా బ్లెస్ అయ్యాడో ఈ ఫలితాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి.
2 సామ్యుయేల్ చాప్టర్ నెంబర్ 16, 2 సామ్యుయేలు గ్రంథం 16వ అధ్యాయం. నేను కొంచెం బ్రీఫ్గా మీకు రెవలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మీరు ఈ 15th వర్స్ నుంచి మీరు కంప్లీట్గా ఆ చాప్టర్ చదవండి. దావీదు ఎలా మేనిఫెస్టేషన్ అయ్యాడో, దాని మాటలను బట్టి, శత్రుత్వాన్ని బట్టి, శాపాన్ని మేలుగా ఎలా మార్చుకున్నాడో ఆ ఫలితం మీరు నెక్స్ట్ వచనాలలో చూస్తారు. వెరీ 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 పవర్ఫుల్. ఎలాగంటే ఒక యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో గాడ్స్ ఒక పవర్ ఎలా హెల్ప్ చేస్తుంది అవన్నీ మీకు ఉంటాయండి. ఆయన లవ్ మీరు చూస్తారు. వాళ్ళ సొంత కొడుకు ఆయనను ఎలా హింసిస్తున్నాడో దాన్ని బట్టి ఇలా ఎలా రెస్పాండ్ అయ్యాడో, ఆయనకున్న పవర్ ఎలాంటిది, అవన్నీ మీరు నెక్స్ట్ వర్సెస్లో మీరు చూడగలుగుతారు. సో దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ ఎవ్రీ వన్ టు మెడిటేట్ ఆన్ దిస్ స్క్రిప్చర్ సో దట్ యూ విల్ రిసీవ్ ద పవర్ మోర్. సో ఎంతమందికి వాక్యం అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? సో ఎంతమంది అలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ప్రతిరోజు మీ డే లైఫ్లో? వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారా లేదా? ఉన్నారు. అండ్ ఇలా శాపం కలిగిన మాటలు మాట్లాడుతున్నారా లేదా? వాళ్ళు చెప్పించిన ప్రతిసారి నువ్వేం అవ్వాలి, యాక్చువల్గా బ్లెస్ అవ్వాలా? ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతుంది? వాని మాట ఎక్కువ నమ్ముతున్నాం దేవుని మాట కన్నా. డేవిడ్ ఈజ్ డేవిడ్ అండ్ ఎంత చెడులో కూడా గాడ్ ఇన్వాల్వ్ చేస్తాడు. ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ ఇన్ ఆల్ ద బైబుల్. పాత నిబంధనలో దావీదుకే పరిశుద్ధాత్మ ఉంది, ఈవెన్ ఏ ప్రవక్తకు లేదు. అంటే దావీదులోనే పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆ బైబిల్లో ఆయనతో పాటు పోల్చబడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్లో పరిశుద్ధాత్మ అతనిలో ఉందంట. మిగతా వాళ్ళకి వాళ్ళ పైన వాళ్ళతో ఉన్నారంట పరిశుద్ధాత్ముడు. కానీ దావీదు దగ్గరకు వచ్చేసరికి దావీదు లోన ఉన్నాడంట. ఆయన లోనకి ఎట్లా వెళ్ళాడండి? ఆయన లోన ఎలా వెళ్ళాడు? 2000+ సంవత్సరాల తరువాత ఒక వ్యక్తి వస్తాడు, ఆయన రక్తం కారుస్తాడు. నా పాపము నిమిత్తం ఆయన రక్తం కారుస్తాడని ఎప్పుడు నమ్మాడు? రక్తం కార్చినాక నమ్మాడు అంటే కార్చక ముందు నమ్మాడు? కార్చక ముందు నమ్మాడు. మనం అందరం అది నమ్మమన్నా కూడా చాతనవ్వట్లేదు. యేసుప్రభు మన కోసం ఇది చేశాడు అది చేశాడు అన్నా కానీ మనం నమ్మడానికి కొంచెం మైండ్ ఒప్పుకోవట్లేదు. కానీ దావీదంట యేసు ప్రభు రక్తం కార్చక ముందే దావీదు అది ఎక్స్పీరియన్స్ అయ్యాడంట. అంటే దేని నమ్మాడండి దావీదు? యేసయ్య చేయబోయే కార్యాన్ని దావీదు నమ్మేశాడంట. ఆ నమ్మకాన్ని తత్వాన్ని బట్టి దావీదుకు పవర్ ఆఫ్ గాడ్ రిలీజ్ అయింది. హోలీ స్పిరిట్ అతనిలోకి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ భవిష్యత్ ఎప్పుడైతే నీకు తెలియపరచబడుతుందో దాన్ని నమ్మండి, అక్కడి నుండి శక్తి మీలోకి వచ్చేస్తారు. హల్లెలూయా. 2027 సంవత్సరంలో జరగబోయేది దేవుడు మీకు చెప్తాడు. బట్ ఎప్పుడు చెప్తాడు? అక్కడి నుండి వచ్చే సిస్టంలో నుండి వచ్చిన ఆ పవర్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యేంత బిలీఫ్ మీకుంటే మీ భవిష్యత్ని గాడ్ మీకు చూపిస్తాడండి. కనులారా మీరు చూసి దాని విషయంలో ఆనందిస్తారంట దావీదు వలె. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ కెనాట్ స్టాప్ డాన్సింగ్, ఈ కెనాట్ స్టాప్ మ్యూజిక్, ఈ కెనాట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్. అంటే ఆయన ఏ స్థలంలోకి వెళ్ళినా డ్యాన్స్ చేయడం ఆపలేదు, స్తుతించడం ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమస్యకు స్త్రీలారా మీ ముఖాలు ఎలా పెట్టుకుంటున్నారు? ప్రతి కష్టానికి స్త్రీలారా మీ ముఖములు ఎలా ఉన్నాయి? మీ భర్త ఒక మాట అన్నప్పుడు మీ ముఖములు ఎలా అలంకరించబడుతున్నాయి? గోడక అద్దానిక, గోడక అద్దానిక. భర్త ఎదురుగా వచ్చినప్పుడు గోడనే భర్త అవుతాడు. అప్పుడు భర్త ఎదుటిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు భర్త వైపు చూడం, గోడ వైపు చూస్తాం. ఎందుకు? నచ్చడు భర్త ఆ మూమెంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ద లైఫ్ ఆఫ్ ద డేవిడ్, ఆయన మైండ్ సెట్ మనం కలిగి ఉండాలండి. ఎంతమంది దీన్ని బిలీవ్ చేస్తున్నారు? ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు? ఈ మైండ్ సెట్ మనకు అవసరమా లేదా? అవసరం. 100% we need to experience this. హల్లెలూయా, హల్లెలూయా.
వ్యతిరేకంగా ఎవడు ఏది పలికినా అది నీకు మేలు తెచ్చి పెడుతుందంట. ఇఫ్ యు బిలీవ్ గాడ్ని బిలీవ్ చేస్తే ఇవి జరుగుతాయంట, ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కొనపూర్ గ్రామంలో పెద్ద లొల్లయింది. తిట్టారు, హేళన చేశారు, చెప్పించారు. అదే గ్రామంలో వేస్తుంది. హల్లెలూయా, అవునా కాదా? రైట్. సో వేరెవర్ వీఆర్ హియరింగ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద డార్క్నెస్, అంటే లోకం మిమ్మల్ని ఏ విషయంలో హేళన చేస్తుందో అదే దాంట్లోనే మీ అభిషేకం ఉంటుందండి. ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సిలువ వెయ్యలేవు, నువ్వు ఈ విషయాన్ని నువ్వు రక్తం కార్చలేవు అనే ఆలోచన యేసుప్రభులో పుట్టింది. అందుకే కార్చగలిగాడు, అందుకే చేయగలిగాడు. నా వల్ల కావట్లేదు, నా వల్ల ఇది కాదు అని ఎంతమందికి ఆలోచనలు వస్తున్నాయో, దట్ ఈస్ యువర్ పోర్షన్ టుడే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అదే జరగబోతుందండి. హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా. ఇర్మియా చిన్న వయసు కలిగిన వాడంట. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, దేశములకు ప్రవక్తగా నేను నియమించాను, నువ్వు నా ఒక విషయంలో నా పనిని జరిగించన్నప్పుడు నేను చిన్న పిల్లవాడును, బాలుడును, నాకు నత్తి వస్తుంది, నేను బాలుడు, నేను మాట్లాడలేను అంటే, నువ్వు మాట్లాడలేవు అనుకుంటున్నావు కాబట్టి ఇదిగో ఇప్పటి నుంచి నేను వాడుకోబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. The greatest disciple of Jesus Christ, the Peter, చేపలు పట్టి 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 అలసిపోయాడు, ఒక్క చేప కూడా పట్టబడలే. అక్కడ యేసు ప్రభు వచ్చి అద్భుతం చేసిన తర్వాత, పీటర్ నన్ను ఫాలో అవ్వు, నీకు మంచి విషయాలను నేర్పిస్తా అన్నప్పుడు పేతురు ఏమన్నాడు, నా వల్ల కాదు. అందుకే నీ వల్ల కాదు కనుకనే నాకు అవకాశం ఇస్తున్నావు, ఇండైరెక్ట్గా నా వల్ల జరిగేలాగా నేను చేసుకుంటా, నీ వల్ల కాకపోతే అనే మాట బట్టి పేతురు దీవించబడ్డాడండి. హల్లెలూయా, hallelujah. What you doesn't have an ability, that's an ability of God. నీకు ఏ సామర్థ్యం లేదో సామర్థ్యం పొందుకోండి. ఎందుకు చెప్తాను తెలుసా? సామర్థ్యం లేనప్పుడు సామర్థ్యం ఎలా వస్తుంది? సామర్థ్యం లేకపోవడమే దేవుని సామర్థ్యం అనే అవకాశం నీకు ఉన్నట్టండి. Are you people getting? ఆ గాడ్స్ ఒక ఎబిలిటీయే అనాయింటింగ్. ఆ దేవుని సామర్థ్యం మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన కార్యాలు 100% చేయాలి. హార్డ్ వర్క్ అండ్ స్పెషల్లీ వి నీడ్ టు బి స్కిల్డ్ ఫిజికల్లీ. శరీరపరంగా మనం చేయాల్సినవి అన్నీ చేస్తూ ముందుకు వెళ్ళాలి. యేసయ్యా యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటూ పోతే నీ ప్రార్థనకు రిలీజ్ అవుతున్న ప్రతి ఆశీర్వాదం అన్యుడు అనుభవిస్తాడంట. నువ్వేం చేస్తున్నావు? మనం ఇక్కడ ప్రార్థనలు ఒకటే, యేసయ్యా యేసయ్యా నాకు ఈ కష్టం వచ్చింది తీసేయి, నాకు ఆ కష్టం వచ్చింది తీసేయి అన్నప్పుడల్లా దేవుడు నీపై శక్తి విడుదల చేస్తున్నాడు. సాతానుడు నీ దగ్గరకు వచ్చి ఆ శక్తిని తీసుకొని వెళ్ళి అన్యులకు అద్భుతాలు చేస్తున్నాడంట. అదే నువ్వు అద్భుతాలు చేయలేవా? చేస్తావు, కానీ ఎక్కువ బద్ధకం మనకుంది. శరీరంలో మనం వెళ్ళి ప్రజలకి సువార్త చెప్పుటయందు, ప్రజలకి దేవుని ఒక కార్యం చేయుటయందు మొహమాటము కలిగిన వారమై ఉన్నాం కనుక దేవుడు మిమ్మల్ని వాడుకోలేకపోతున్నాడు. నిర్మోహమాటమై ఉండి ఎప్పుడైతే మన శరీరము సాధనము చేయబడిన శరీరముగా ఎన్ని కష్టాలు ఈ శరీరానికి వచ్చినా, అనారోగ్యం కానీ లేకపోతే ఇంకేదన్నా శోధన కానీ, వాట్ ఎవర్, ఏ నొప్పి కలగని, నువ్వు చేయాల్సిన పనిని ఎప్పుడైతే చేస్తూ ఉంటావో ఆ నొప్పిల నుంచే స్వస్థతలు పుట్టుకొస్తాయండి. ఆ నొప్పుల నుంచే దేవుని కార్యాలు పుట్టుకొస్తాయి. ఆ గ్రేస్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. కానీ ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు? ఒక నొప్పి రావడం వల్ల వాడు అక్కడనే శరీరపరంగా అక్కడనే కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అదే నొప్పిల నుంచి వచ్చిన స్వస్థత తీసుకెళ్ళి ప్రజలకు ఇవ్వలేకపోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం? సో సైటాన్ ఎప్పుడైనా మీరు ప్రే చేసేటప్పుడు దేవుని సన్నిధి కన్నా ఎక్కువగా సైటాన్ వస్తాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా మీరేం పొందుకుంటారంట? శక్తి. ఏం పొందుకుంటారు? అది మీకు వాడుకోకపోతే ఎవరు వాడుకుంటారు? అది ఎలానో తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సాతాను ఎట్లా వాడుకుంటాడు, ఇది ఎట్లా జరుగుతుంది, ఎలాబరేషన్ చేస్తాను, దయచేసి వినండి. మీకు ఒక బిజినెస్ ప్లాన్ దేవుడు చెప్పాడు. మీరు ప్రే చేస్తుంటే మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. ఒక బిజినెస్ ప్లాన్
బరాబర్ పర్ఫెక్ట్గా నీ మైండ్లోకి వచ్చేస్తుంది. సో నీ శరీరం బద్ధకంగా ఉంది. ఒక 15 days అవుతుంది, 20 days అవుతుంది, చేద్దాం 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 అనేలే ఉన్నావు కానీ చేయలేకపోతున్నావు. అయితే సైతాన్ అంట అది విని ఒక మనిషి రూపంలో వస్తుంది. నీ స్నేహితుడు, నీ ప్రియుడు, లేకపోతే నీ దగ్గర సంబంధికుడు, ఏదైనా బిజినెస్ ఉంటే చేయాలనిపిస్తుంది అని అంటాడంట. వెంటనే నీ నోరు ఆగదు కాబట్టి ఏం చేస్తావు, నీ ప్లాన్ అంతా ఆయనకి చెప్పేస్తావు. ఇది దైవిక చిత్తానుసారమైన ప్లాన్, నేను కూడా అనుకుంటున్నానండి చేద్దామని. అవునా, ఏ ప్లాన్ రా అంటే చెప్పేస్తావు. నువ్వు చెయ్యవు, నువ్వు శరీరకంగా ప్రార్థన చేసాయా, చేయాలనుకుంటున్నా, నాకు శక్తినివ్వండి, నాకు శక్తినివ్వండి, నాకు శక్తినివ్వండి, నా జ్ఞానాన్ని అడుక్కుంటూ కూర్చో, వాడు చేసుకుంటూ కూర్చుంటాడు. అంటే సైతాన్ ఈ విధంగా వర్క్ అవుతుందంట మన లైఫ్లో. అందుకే ప్రేయర్ చేసావా, నెక్స్ట్ డైరెక్షన్ లోకంలోకి వెళ్ళండి. లోకాన్ని జయించి ఉన్నానన్నవాడు యేసయ్యండి. సో ఆ లోకాన్ని జయించి ఉన్నాడు కనుక మీరు కూడా విశ్వాసము చేత జయించి ఉన్నారంట. సైతాన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు జయించి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రేయర్ చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్? మన భారతదేశంలో ఉన్న స్త్రీలు అయితే లోకంలో కాదుగా, లోకమే వెళ్ళయింది వాళ్ళకి. తల్లిదండ్రులు ఏం నేర్పించారు స్త్రీలకి? అప్పటి తల్లిదండ్రులు చీపురు కట్ట ఎలా పట్టుకోవాలో నేర్పించారు. అదే చీపురు కట్ట తీసుకొని కొడుతుంది భార్య. అంటే ఆమె కాగితమే చీపురు కట్ట. ఇంకేం దేంతో కొడతారు? చెంచాలు. గో. అదే భర్తలు పురుషులు అయితే బెల్టు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ బరాబర్ చెప్తున్నారు. అంటే వీళ్ళ ఆయుధాలు ఏంటి? వీళ్ళలోనే ఉన్న ఆయుధాలు ఇంకెక్కడ లేవు. అంటే వీళ్ళు ప్రతిరోజు ఏం వాడుతున్నారో వాళ్ళకి అదే ఆయుధం, అవే నేర్పిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ వాక్యం వేరేలాగా నేర్పిస్తుందండి మీకు. ఇంకా చిన్న మైండ్ సెట్తో ఉండకండి, బిగ్గెస్ట్ మైండ్ సెట్తో ఉండండి. ఎవరేమంటున్నా పట్టించుకున్నావా? దేంతో పోల్చబడుతున్నావు? చచ్చినా ఏ కుక్క? మళ్ళీ భార్య అంటే తిడుతూనే ఉంటుంది. ఈ భర్త రెస్పాండ్ అయ్యారనుకో, 2 సచ్చిన కుక్కలు ఉన్నారు ఆడ. రెస్పాండ్ అవ్వకుండా అరే అంత ఫేత్ రావాలి. నేను అదే ప్రేర్ చేస్తున్నాను మీ అందరి కోసం. అంత ఫేత్ రావాలంటే ఫేత్ అందరికీ టెస్ట్ అవుతుంది. ఒక్కోసారి సైతాన్ భర్త దగ్గరకు పోతుంది, ఒక్కోసారి భార్య దగ్గరకు పోతుంది. ఇద్దరిని టెస్ట్ చేస్తుంది. ఒకరిని తిట్టుకుంటాడు, మళ్ళీ కలుసుకుంటారు. పక్కోడు ఎవడైనా సరే వాళ్ళ మధ్యలోకి వెళ్ళకండి, మీరు నాశనం అవుతారు. ముందే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కా చెల్లెల మధ్యలో, భార్య భర్తల మధ్య ఎవడు వెళ్ళకండి. వెళ్ళారా ఎవడు మిమ్మల్ని కాపాడలే, అయిపోయి నువ్వు అక్కడనే బంధించబడతావు. ఇంకా నువ్వు బయటకు కూడా రాలేవంట. సో బీ వైజ్ వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శాపాన్ని ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? ప్రతి నెగిటివ్ వర్క్స్, నెగిటివ్ పవర్స్ని ఏం చేశాడు దావీదు? మేలులుగా మార్చుకున్నాడు. నువ్వు మార్చుకునేగలిగే శక్తి ఈరోజు మీ అందరికి ఇస్తున్నానండి, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ మీరు కనులారా అనుభవిస్తారు, మనస్సారా మీరు చూస్తారండి. ఐ రిలీజ్ దట్ గ్రేస్ అపాన్ ఎవ్రీవన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్. హల్లెలూయా. ఇప్పుడు చర్చికి రావాలి ఎందుకు? దేవుని ఆరాధించడానికి, ఆయన గురించి. ఇప్పుడు గాడ్ మైండ్ అర్థమైందా? ఒక విషయంలో పక్కవాడు తిడుతున్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, యేసయ్యా వాడిని ఆపండి అని. దేవుడు ఆపడండి. ఇండైరెక్ట్గా దేవుడు నేను ఏం చేస్తున్నాడు? నువ్వు బ్లెస్సింగ్స్ అని అనుకోకపోవడం నీ తప్పదు. ఎప్పుడైనా ఆపాడు అట్లాంటివి? ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా. మీరు ఆగినారా? వాళ్ళు చెప్పండి, సాక్ష్యం చెప్పండి. ఎవరో ఒకరు. అది మీరు కన్నీరుతో ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి వీడు బ్లెస్ అవ్వడానికి జ్ఞానం లేదు, సరే వీడు కంఫర్ట్లో వీడు ఉండని అని ఆ లెవెల్లోనే ఉంచుతాడు. అట్లాంటి వాళ్ళకి మిరాకిల్స్ జరుగుతాయి. ఇంకా తిడుతూనే ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినా అయ్యా వాళ్ళ నోరును మూపి, లేకపోతే అట్లా చేయి, ఇలా చేయి, వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా చేయండి అని ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ జీవితంలో ఏం కాదు. వాడు తిడుతూనే ఉంటాడు.
నువ్వు పైకి వెళ్తూనే ఉంటావు. దోస్ వర్డ్స్ కెన్ పుష్ యూ ఇన్ టు ద హైయర్ డైమెన్షన్. హల్లెలూయా. ఎప్పుడైనా అలా కార్యాలు జరిగినాయా మీ లైఫ్లో? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి విషయాల్లో శపించు వాళ్ళని ఆపేశాడా? ఆపేస్తే కనుక మీరు డాగ్స్. దైవ దృష్టిలో కూడా మీరు అలా ఉన్నారంట. యేసు ప్రభు ర్యాష్ బిహేవియర్ కూడా ఉంటుంది బైబిల్లో. ఒక స్త్రీని దేంతో పోలుస్తాడు? మాకు స్వస్థతనివ్వండి యేసయ్య అంటే కుక్కలకి అని చెప్తాడు యేసు ప్రభు. ఆమె దీన మనసు ఏమంటుందో తెలుసా? రాజులు బల్ల మీద తింటున్నప్పుడు కొంచెం పడుతుంది కదా, కనీసం అది కుక్క తింటుంది కదా, నేను అలా కుక్కనైతే అదైనా నేను తినగలుగుతా అని చెప్తాను. అప్పుడు యేసు ప్రభు ఆ లెవెల్ వేరైపోతుంది. కొన్ని మాటలు అది ర్యాష్గా అనిపించిన దట్ మేక్స్ యూ టు రికార్డ్ ఇన్ ద బైబిల్. ఆమెను బైబిల్లో రికార్డ్ చేసింది. ఎప్పుడో ఉన్న ఆమె నార్మల్ పర్సనాలిటీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆమె చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? యేసు ప్రభు చెప్పిన శాపకరమైన కుక్క అనే మాటను సింహంలా మార్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్? ఏ క్యారెక్టర్ ఉండడం వల్ల? దీన మనస్సు. నువ్వు నన్ను కుక్కమంటావా? ఎట్లుంటారంటే, నేను చిన్నప్పుడు చూసేవాడిని, కొంతమంది సంఘంలో ప్రార్థన, అయా నేను పందిని, అయా నేను కుక్కని అంట. ఎంతమంది ప్రార్థనలు విన్నారండి? కొంచెం అన్యులు కాదు, కొంచెం క్రైస్తవులకి ఈ ప్రార్థనలు అర్థమవుతుంది. నేను దీనుని ప్రభా, నేను కుక్కని, నేను పందిని, నేను బురదలో ఉన్నవాడిని అని ప్రార్థన చేస్తా. దేవునితో చెప్పినోడు మళ్ళీ అదే బయటికి వెళ్ళినప్పుడు అరే కుక్క అనే ఒక బిలివర్ అన్నాడు అనుకో, ఊకుంటాడా? దేవుడే అని ఉండొచ్చు కదా మాట. అంటే మనిషి ఎంతసేపు నటిస్తూ ఉన్నాడండి. జెన్యూనిటీ అనేది ఎవడూ లేడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దావీదు యొక్క మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి ప్రచురిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ కర్స్ ట్రాన్స్ఫిగర్డ్ ఇంటూ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఈ మాట చొప్పున ఏ శాపమైనా మీ మీద పనిచేస్తుందా? శాపం ఉందా? లేదు. మీ అందరిని బట్టి క్రీస్తు శాపగ్రస్తుడు అయ్యాడంట. అందుకే ఆయన ఆరోహణం అయ్యాడంట. శాపగ్రస్తుడు నీ నిమిత్తం అయ్యాడు కనుకనే అన్ని నామముల కన్నా పైనామం అతనికి ఇవ్వబడిందంట. బ్లెస్సింగ్ నెవర్ మేక్స్ హిమ్ టు బి బ్లెస్డ్, కర్స్ మేక్ హిమ్ టు బి బ్లెస్డ్ మోర్ దెన్ హిస్ బ్లెస్సింగ్. ఆయనకున్న ఆశీర్వాదం కన్నా మీ పక్షమున వచ్చిన కర్సే ఆయనను అంతగా బ్లెస్ చేసిందంట. ఎందుకంటే ఆ పవర్ యేసు ప్రభు వారు వాడుకున్నారు కనుక. గాడ్ చిత్తాన్ని బట్టి యూజ్ దట్ పవర్. హల్లెలూయా. సో మన శరీరాన్ని సాధనం పెడదామా? అట్లనే బద్ధకంగా ఉంచుదాం. ఏమైనా ఆలోచన వచ్చిందా? వెళ్ళి చేయండి. ఇల్లు కట్టాలి అని గాడ్ చెప్పాడా? యేసయ్యా ఇల్లు కట్టే శక్తి ఇవ్వయ్యా, ఇల్లు 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇంకేదన్నా లోన్ అప్లై అది ఇది చేస్తూ ఉన్నాను, ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాను. అంతేగాని ప్రార్థనలో యేసయ్యా నాకు శక్తిని నాకు మొత్తం 10 లక్షలు వచ్చిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేస్తా, అవి రావు. నేనే చెప్తున్నా, రావు. విశ్వాసం ఏడున్నట్టు ఇంకా నీకు? విశ్వాసం అంటే ఏంటి? ఉన్న కొద్ది దాంట్లోనే నువ్వు అడుగు వేయాలంట. మిగతా 90% కలిగిన దీవెన 1% నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను వెంబడిస్తాయి అంట ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో దీస్ కైండ్ ఆఫ్ ఎ కర్సెస్ షల్ మేక్ యూ టు గెట్ బ్లెస్డ్. సో ఎవరు మిమ్మల్ని తిట్టినా, హేళన చేసినా, నిందించినా, దావీదు లాంటి మనసు మీకుంటే, దావీదు లాంటి కింగ్షిప్ అనేది కూడా మీలో ఉన్నట్టే. సో అదే ప్రూఫ్. ఎప్పుడైతే అది సైలెన్స్గా ఉన్నారో దట్స్ ఏ ప్రూఫ్ దట్ యూ హ్యావ్ ద పవర్ టు బికమ్ ఎ కింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద ఫాదర్. ఆయన రాజ్యంలో రాజులుగా ఉండటం దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించే విధానంలో మీరు సఫర్ అవుతారు, నేర్పించే విధానంలో నొప్పి కలిగి ఉంటారు, నేర్పించే విధానంలో అనారోగ్యం కలిగి ఉంటారు. ఇవన్నీ సమస్యలు మిమ్మల్ని ఏం చేస్తాయి? హెచ్చిస్తాయి అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య మిమ్మల్ని చంపదు, ఏ కష్టం మిమ్మల్ని దీనస్థితిలోనికి తీసుకపోదు. ఎవ్రీ ప్రాబ్లం మేక్ యూ బ్లెస్సింగ్. సో ప్రతి శాపం, ప్రతి కర్స్, ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి అనారోగ్యం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని బలపరచడానికే, మీకు జ్ఞానం తెప్పించడానికి. సో ఈ మాట చొప్పున మీరు జ్ఞానవంతులను ప్రకటిస్తున్నాను దైవ దర్శన రూపం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ పర్సనాలిటీస్ అనే విషయాలలో ఇంకా కొంచెం లోతుగా ఉంటుంది. మీ తర్వాత
నెక్స్ట్ రిఫరెన్సెస్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫో, యూ విల్ గెట్ మోర్ రెవల్యూషన్స్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? అందరికీ అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా అయిన తర్వాత ఏం చేయాలా? అఫ్కోర్స్ చాలామంది స్థిరంగా ఉన్నోళ్ళే ఉన్నారు. రేపన్నాడు కొత్త వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అద్భుతాలు జరగలేదా? జరిగాయి. అలాగని కొంతమంది ఉన్నారు, కొంతమంది పోయారు. పోయినోడు మొత్తం పోయారు. పోయిన వాళ్ళు భూలోకంలో లేకుండానే పోతారు. పొయ్యి పశ్చాత్తాపడ్డోడు తిరిగి రాగలుగుతాడేమో. అందుకే నేనేమంటున్నా, ఒక్కసారి దేవుడు తాకడం మొదలు పెడితే డోంట్ ట్రై టు గో. ఎంత కష్టమైనా సరే గాడ్లోనే ఉండాడు. దేవుడు నీ కష్టాన్ని చూస్తూ సంతోషించాడండి, అలాగని బాధపడ్డాడు. నీ కష్టాన్ని వాడుకొని మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. హల్లెలూయా, హల్లెలూయా. సార్ చప్పలు కొట్టి మయపరచు.